హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్దులేకి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈరోజు చెప్పాలన్న కాన్సెప్ట్ వచ్చేసి రీసెంట్గా మనకు స్టాక్ మార్కెట్లో జానర్ స్ట్రీట్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యూఎస్ది. వీళ్ళు ఏంటంటే త్రూ మన ఎఫ్ఐ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ద్వారా మన ఇండియాలో వాళ్ళు డిఫరెంట్ ఒక నాలుగు కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళు అందులో ఏంటంటే మన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు స్పెక్యులేటివ్ మోడ్లో ఆల్మోస్ట్ లైక్ నియర్ ఒక 36,500 crores వాళ్ళు ప్రాఫిట్ తీసుకున్నారు ఫ్రెండ్స్. అంటే ఇది కంప్లీట్గా స్పెక్యులేటివ్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఈరోజు చెప్పాలని పాయింట్ వచ్చేసి అసలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంది, అసలు సెబీ అనాలిసిస్, అసలు సెబీ ఏ విధంగా అనాలిసిస్ చేసింది, అండ్ జానర్ స్ట్రీట్ స్ట్రాటజీ ఏంది, అసలు వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా చేసి వాళ్ళు ప్రాఫిట్ తీసుకున్నారు బాగా, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అసలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేయకుండా మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది, అండ్ కన్క్లూజన్ అంటే ఫైనల్ నేను కన్క్లూజన్ చెప్తాను ఫ్రెండ్స్. అంటే మనము ఇలాంటి ట్రాప్ నుంచి ఎలా తప్పించుకోవాలి ఒకవేళ ట్రాప్లో ఉన్నాం అనిపిస్తే. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఇది ఏంటంటే కంప్లీట్గా ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు ప్రాఫిట్ తీసుకున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఒక నార్మల్గా మనకు ఏంది లేకుంటే తెలియకుంటే ఫస్ట్ మనకి ఏంటంటే మన ఒక ప్లాట్ ఉంది ఫ్రెండ్స్, మనకు తెలిసిన ప్లాట్ ఉంది తెలిసింది. దాని ప్రైస్ వచ్చేసి ఒక 20 lakhs. ఏంటంటే మనకు రీసెంట్గా తెలుసుకున్నది ఏంటంటే మన దానివల్ల అరే ఈ ప్లాట్ పక్క పొంటి హైవే పోతున్నది, దాని తర్వాత కూడా అక్కడ సెజ్ కానీ లేకుంటే ఫార్మసిటీ కానీ లేకుంటే ఐటీ పార్క్ కానీ వస్తా మనకు తెలిసింది. అంటే జస్ట్ నార్మల్గా న్యూస్ వచ్చినప్పుడు తెలిసింది ఫ్రెండ్స్. నేను చేసినంటే ఒక 20 lakhs ప్లాట్ కాబట్టి నేను ప్రీమియం కట్టిన, ఒక 2 lakhs ప్రీమియం కట్టి ఒక 6 months దానికి అగ్రిమెంట్ రాసుకుంటే కాంట్రాక్ట్ రాసుకున్నాను. ఈ కాంట్రాక్ట్ రాసుకున్నప్పుడు ఏంటంటే అతనికి ఏం చెప్పినంటే నేను 6 months వరకు ఈ కాంట్రాక్ట్ వ్యాలిడ్, ఒకవేళ మనము 6 months తర్వాత నేను తీసుకోకుంటే అది 2 lakhs అనేది నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే అక్కడ సెల్లర్కి ఏంది, మనకు అతనికి ఏంటంటే ప్రాఫిట్ ఏంటంటే ఒకవేళ మనం తీసుకోకుంటే అతనికి వచ్చే ప్రాఫిట్ ఎంత, 2 lakhs అతనికి వస్తుంది. మనం కట్టిన ప్రీమియం అతనికి వస్తుంది. ఒకవేళ మనం అనుకున్న లాజిక్ కరెక్ట్ అయింది అనుకో, ఒకవేళ అక్కడ మనం విత్ ఇన్ 6 months లోపల హైవే అనౌన్స్మెంట్ చేసి లేకుంటే ఫార్మా కానీ లేకుంటే ఐటీ పార్క్ కానీ వస్తుంది అనుకుంటే అక్కడ చాలా న్యూస్ వచ్చి 20 lakhs ఉన్న ప్లాట్ వచ్చేసి ఒక 30 lakhs 40 lakhs వెళ్తుంది. అంటే విత్ ఇన్ 6 monthsలో మనకు 20 lakhs ఉన్న ప్లాటు అది 30 lakhs వెళ్తుంది. అంటే మనకు 10 lakhs అనేది ప్రాఫిట్ వస్తుంది. అలాంటప్పుడు అతను సెల్లర్ ఎవరైతే మనకు అమ్మిరో అతనికి ఎటువంటి రైట్ లేదు, ఎందుకంటే మనం దాన్ని మన ఇష్టం ఉంటే ఎక్సైజ్ చేసుకోవాలి. అతను ఏంటంటే మనకు 30 lakhs అయింది కాబట్టి నేను ఇచ్చిన కాంట్రాక్ట్ని ఎక్సైజ్ చేస్తాను. అప్పుడు ఏమైతే నాకు అతనికి అమ్మిన అతనికి 20 lakhs ఇస్తాను, రిమైనింగ్ 10 lakhs అనేది ప్రాఫిట్. ఇదేంది ఆప్షన్ అంటే అది నాకు ఏంటంటే ఆప్షన్, అతనికి సెల్లర్కు ఆప్షన్ ఏం కాదు, అతనికి ఏంటంటే అమ్మాలనుకున్న వాటి అమ్ముతాడు. కానీ ఏంటంటే మనము ఇక్కడ ఏంటంటే పొయ్యితే 1 లక్షనే, కానీ కట్టిన ప్రీమియం అవుతుంది. కానీ ఒకవేళ వస్తే అన్లిమిటెడ్. కాబట్టి ఆప్షన్ అనేది మనం ఎవరైతే కొంటారో వాళ్ళకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే మనం డెలివరీ తీసుకోవాలి డెఫినెట్గా, అండ్ ఆప్షన్స్లో మనకు తీసుకోకపోవచ్చు. కానీ ఇదే సేమ్ షేర్ మార్కెట్లో అప్లై చేసి ఏ విధంగా ఉంటాయంటే సపోజ్ ఒక షేర్ ప్రైస్ ఉంది, ఆ షేర్ ప్రైస్ 100 రూపాయల షేర్ ప్రైస్ ఒక 6 monthsలో కానీ లేకుంటే విత్ ఇన్ 1 monthలో కానీ అది 110 అవుతుంది, అంటే 10% వస్తుంది విత్ ఇన్ 1 monthలో. కాబట్టి ఆ షేర్ను మనం కొనాలంటే సపోజ్ దానికి ఎక్కువ 100 రూపాయలు అంటే దానికి ఇక్కడ ఒక్కొక్క షేర్ అమ్మారు, ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లాట్ ఉంటుంది. కాబట్టి మనకు దానికి మనకు దాని ప్రీమియం ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకు ఒకవేళ మనం అనుకున్న ప్రకారం అది 100 రూపీస్ నుండి 110 పోతే మనకు 10% పర్ షేర్ పైన, కానీ మనం దానికి ప్రీమియం చాలా తక్కువ పడతాం. సపోజ్ 100 రూపాయలు దాన్ని మనకు 5 రూపీస్ 10 రూపీస్ అయినప్పుడు అది మనకు 10 రూపీస్ వచ్చింది అనుకో, మనం పెట్టినామనుకో డబల్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్. కానీ పోయేది ఏంది, ఒకవేళ మనం అనుకున్న ప్రకారం ప్లాన్ కాకుంటే మనకు అక్కడ ప్రీమియం పోతుంది. కాబట్టి లిమిటెడ్ అనేది మనం పెట్టిన క్యాపిటల్ లిమిటెడ్ పోతుంది, కానీ వచ్చేది ఎంత అన్లిమిటెడ్. ఇదేంటంటే ఇది కంప్లీట్గా స్పెక్యులేటివ్. అంటే మనం ఊహించుకుంటున్నాము, అది అవుతుంది కాకపోవచ్చు. ఒకవేళ అయితేనే మనకు ప్రాఫిట్, కాకపోతే మనకు నష్టం వస్తుంది, మనకంటే ప్రీమియం పోతుంది. కానీ ఇది ఆప్షన్స్లో. ఫ్యూచర్స్లో ఏమంటే మనకి ఏంటంటే మనం అనుకున్న ప్రీడిటర్మెంట్ ప్రకారం మనం తీసుకున్న కాంట్రాక్ట్ను ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి ఇది కంప్లీట్గా ఆబ్లిగేషన్ అంటే నువ్వు తప్పనిసరిగా చేయాల్సింది ఫ్రెండ్స్. కాబట్టి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మన దగ్గర క్యాపిటల్ ఒకవేళ ఉన్నా మనం ఎంతో కొంత ఆడాలనుకుంటే మాత్రం ఎంతో కొంత అలొకేట్ చేయాలంటే సపోజ్ నీ దగ్గర 100 రూపాయలు అంటే ఒక 2 రూపీస్ కానీ 3 రూపీస్ కొని చేస్తే మంచిది. నా దృష్టిలో ఏంటంటే అసలు మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్కు దగ్గర క్యాపిటల్ వెళ్ళినప్పుడు అసలు ఆ వైపే లేకపోవడం మంచిది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. అంటే మనం ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో లాస్ అనేది మనం పెట్టిన ప్రీమియం అదే పోతుంది ఫ్రెండ్స్.
అండ్ సెబీ అనాలిసిస్. సెబీ ఏం చేసిందంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో కూడా సెబీ అనలైజ్ చేసింది. అసలు చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ చాలామంది కోల్పోతున్నారు. ఆల్మోస్ట్ అందరూ కోల్పోతున్నారు. కొంతమందికి మాత్రమే 90% కోల్పోతున్నారు. ఓన్లీ 10% మెంబర్స్కి మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. అందులో 10%లో 1%, 2% మాత్రం ఘోరమైన ప్రాఫిట్. ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్, అంటే బిగ్ పాకెట్స్, అంటే హై నెట్వర్క్ ఇండివిజువల్ హెచ్ఎన్ఐస్ కానీ, లేకుంటే ఎఫ్పిఐస్ కానీ, లేకుంటే ఎఫ్ఐఐస్ కానీ, వీళ్ళు చాలా స్ట్రాటజీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంటుంది. వాళ్ళు షేర్ ప్రైస్ని కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం వాళ్ళ దగ్గర క్యాపిటల్ తోటి. ఎందుకంటే షేర్ ప్రైస్ ఇన్ఫ్లుయెన్స్ అంటే షార్ట్ టర్మ్ షేర్ ప్రైస్ ఏంది, మనం మన దగ్గర క్యాపిటల్ ఉంటే మనం దానికి పెడితే మనకు నెంబర్ ఆఫ్ షేర్స్ అవైలబుల్ లేకుంటే డిమాండ్ ఎక్కువైతే సప్లై తక్కువ ఉంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది. అదే డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంటే షేర్ ప్రైస్ పడిపోతుంది. కాబట్టి ఏంటంటే షార్ట్ టర్మ్ లేదంటే ఇది స్పెక్యులేషన్, అంటే లిక్విడిటీ పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి లిక్విడిటీ అంటే ఏంటి, మనీ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వాళ్ళు షేర్ ప్రైస్ను షార్ట్ టర్మ్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. కాబట్టి సెబీ అనాలిసిస్ చేసినప్పుడు చాలా వరకు రిటైల్ ఇన్వెస్టర్స్లు అన్ని డబ్బులు కోల్పోతున్నారని అనాలిసిస్ చేసింది. ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 1 lakh crore అనేది రిటైల్ ఇన్వెస్టర్స్ మనీ పోయిందని చెప్పింది ఫ్రెండ్స్. కాబట్టి మనం సెబీ అనాలిసిస్ చేసినప్పుడు మనకు రిపోర్ట్ అనేది చాలా చాలా మంచి క్లియర్ చేస్తారు. అండ్ అసలు జానీ స్ట్రీట్ అనేది అసలు పిక్చర్లోకి ఎందుకు వచ్చింది సెబీకి, ఎందుకంటే లాస్ట్ అంటే 2024లో ఏంటంటే అంటే జానీ స్ట్రీట్ ఎక్స్ ఎంప్లాయీ వేరే ట్రేడింగ్ ఫామ్లో జాయిన్ అయ్యాడు. జానీ స్ట్రీట్ అనేది ఏంటంటే ఒక ప్రైవేట్ కంపెనీ, ఇది హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి ఎంప్లాయీస్ వెళ్ళి వేరే కంపెనీలో జాయిన్ అయ్యారు. అక్కడ ఏమొచ్చిందంటే మనం యుఎస్లో షూట్ అయినప్పుడు కోర్టు బాధనప్పుడు వీళ్ళు ఏంటంటే ఇండియాలో ఒక స్ట్రాటజీ ఉంది, ఆ స్ట్రాటజీ అనేది మా దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు వేరే కంపెనీలో జాయిన్ అయ్యి అదే సేమ్ ఇండియా స్ట్రాటజీలు చేసి వాళ్ళు ప్రాఫిట్ వస్తుందని కేసు అయింది ఫ్రెండ్స్. దాని అప్పుడే మన మీడియా కానీ చాలా అవేర్ అయ్యి ఆ న్యూస్ అనేది బయటకు వచ్చింది. ఆ న్యూస్ అనేది బయటకు వచ్చినప్పుడు సెబీ అనేది అది అబ్జర్వ్ చేసి ఎందుకని ఇండియాలో వీళ్ళు ఎంత ప్రాఫిట్ ఎందుకు తీసుకుంటారు, వీళ్ళు యూఎస్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఎస్ కానీ లేకుంటే ఎఫ్ఐఎస్ కానీ అసలు ఎందుకు చేస్తున్నారని అప్పుడు మొత్తం అబ్జర్వ్ చేసి వీళ్ళని, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళది కోర్టు కేసు నడుస్తుంది కాబట్టి అప్పుడు సెబీ మొత్తం జనవరి 2023 నుంచి స్టార్ట్ చేసింది మొత్తం అసలు సర్వే చేయడం, అసలు ఏం చేస్తుంది సర్వే చేసినప్పుడు వీళ్ళు మ్యాక్సిమం ఏంటంటే స్ట్రాటజీలు ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చేయడం, అంటే మనకు బ్యాంక్ నిఫ్టీలో కానీ లేకుంటే నిఫ్టీలో కానీ లేకుంటే మిడ్ క్యాప్ నిఫ్టీలో కానీ ఫైనాన్షియల్ నిఫ్టీ కానీ వీళ్ళు చాలా వరకు ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసి వీళ్ళు చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ను ట్రాక్ చేసి వీళ్ళు చాలా ప్రాఫిట్ ఉంది ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే సెబీ రీసెంట్గా మనం ఆర్డర్ ఇష్యూ అయింది జూలై 3కి ఇష్యూ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకు అసలు ట్రేడింగ్ అనేది మొత్తం స్పెక్యులేషన్ చేసిన వాళ్ళు మొత్తం స్టాప్ చేసింది ఫ్రెండ్స్. కాబట్టి ఇది చాలా డీటెయిల్ రిపోర్ట్ నేను చదివాను ఫ్రెండ్స్, చాలా అంటే డీటెయిల్గా మనకు అర్థమవుతుంది. 105 pages ఉంది. బట్ అందులో డీటెయిల్స్ చదివి నేను ఒక డీటెయిల్గా చెప్పాను ఫ్రెండ్స్. అని చూడండి అసలు ఇందులో టేబుల్ రాసిన కూడా ఒకటి అసలు ఇండెక్స్ ఆప్షన్స్లో లాస్ట్ అంటే జనవరి 1 నుంచి 2023 నుంచి మార్చ్ 31, 25 వరకు, అంటే 2 year 3 months వరకు ఆల్మోస్ట్ లైక్ వాళ్ళు ఏంటంటే 43,289.33 crore, అంటే ఇన్ని డబ్బులు వాళ్ళు ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. లాస్ అంటే ఏం లేదు అప్పుడు. అండ్ ఇండెక్స్ ఫ్యూచర్లో ఏంటంటే ఇంతకుముందు చెప్పిన ఫ్యూచర్ అంటే మన కాంట్రాక్ట్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయాలి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే లాస్ వచ్చింది 190.81 crores అని లాస్ వచ్చింది ఫ్రెండ్స్. అదే స్టాక్ ఆప్షన్స్లో ఏంటంటే వీళ్ళు కూడా వాళ్ళకి ఏంటంటే 899.99 crores అనేది ప్రాఫిట్ వచ్చింది. లాస్ అంటే ఏం లేదు. స్టాక్ ఫ్యూచర్స్ ఏంటంటే వీళ్ళు ఇందులో కూడా లాస్ వచ్చింది. ఎందుకంటే ఫ్యూచర్లో ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే అది కాంట్రాక్ట్ కంప్లీట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, కాబట్టి వీళ్ళకి లాస్ వచ్చింది. స్టాక్స్ క్యాష్ సెగ్మెంట్ అంటే ఈక్విటీ, అంటే కొనడం అమ్మడం అట్లా చేసినప్పుడు వీళ్ళకి కూడా ఈక్విటీ ఏంటంటే వీళ్ళకు లాస్ వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక నెట్ ప్రాఫిట్ వచ్చేసి మనం చేసుకుంటే 36,502.12 crores ఫ్రెండ్స్. అంటే వీళ్ళకు ఆల్మోస్ట్ లైక్ ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ఇందులో వీళ్ళకు 40% ప్రాఫిట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది ఫ్రెండ్స్. అంటే బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే వీళ్ళు ఒకటే రోజు మనకు బ్యాంక్ నిఫ్టీలో ఏమున్న మంచి స్టాక్స్ అంటే పెద్ద స్టాక్స్ హెచ్డిఎఫ్సి కానీ, కోటక్ కానీ, యాక్సిస్ కానీ, లేకుంటే ఎస్బీఐ కానీ, అంటే వీళ్ళు ఏంటంటే ఇదే స్టాక్స్ను ఒకటే రోజు స్టాక్ను మార్నింగ్ టైంలో కొంటారు. మార్నింగ్ టైం కొనడం వల్ల ఇండెక్స్ పెరుగుతుంది, కానీ మళ్ళీ ఈవినింగ్ టైంలో దాన్ని మళ్ళీ ఇండెక్స్ను అమ్ముతున్నాడు. అంటే ఒకటే రోజు ఒకటే టైంలో వాళ్ళు ఒకవైపు పాజిటివ్ అంటారు, ఇంకోవైపు నెగిటివ్ అంటారు. ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఉంటారంటే మనకు తెలియకుండా ఏం చేస్తారంటే మనము ఒకవేళ వాళ్ళు పాజిటివ్ అనుకుంటే మనలో ఏం చేస్తారంటే అరే
కాల్ ఆప్షన్ తీసుకుంటారు, మంచిగా బాగుంటుంది పెరుగుతుందని. వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం ఒకళ్ళు అది కింద పడుతుంది. అంటే మళ్ళీ ఏంటంటే వీళ్ళు దీని మీనింగ్ ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్స్ ట్రాప్ చేసి వాళ్ళను లాస్ చేసి వీళ్ళు ప్రాఫిట్ ఇచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఫ్యూచర్ ఆప్షన్స్ ఏంటంటే ఒకరు కోల్పోతే ఒకరు ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి జీరో సమ్ గేమ్ ఇది. కాబట్టి జీరో సమ్ గేమ్లో వాళ్ళకి ప్రాఫిట్ వచ్చిందంటే ఎవరికొరికి లాస్ రావాల్సిందే ఫ్రెండ్స్. కాబట్టి వీళ్ళు మ్యాక్సిమం ఏంటంటే ఇండెక్స్లోనే ఎక్కువ వాళ్ళు అండర్లైయింగ్ సెక్యూరిటీస్ను వాళ్ళు చేంజ్ చేసి, అంటే అండర్లైయింగ్ సెక్యూరిటీస్ను స్పెక్యులేట్ చేసిన, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసి కానీ, యాక్సిస్ కానీ వీటిని కొనడం లేకుంటే వీటిని నమ్మడం వల్ల అక్కడ ఉండే ఇండెక్స్, అంటే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అనేది చాలా వరకు ఏంటంటే అది మనం పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి అండర్లైయింగ్ సెక్యూరిటీస్ని అమ్మడం వల్ల ఇండెక్స్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది. దాన్ని చేసుకొని ఆ మోడ్ చేసి రిటైల్ ఇన్వెస్ట్మెంట్ స్టాప్ చేసి వాళ్ళు మంచిగా ప్రాఫిట్ ఉంది ఫ్రెండ్స్. అండ్ టోటల్ నెట్ ప్రాఫిట్లో బ్యాంక్ నిఫ్టీ నుంచి 40% వచ్చింది ప్రాఫిట్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ యాజ్ పర్ ఫారిన్ ఇన్వెస్టర్స్ రెగ్యులేషన్స్ ప్రకారం వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు ఇంటర్డే చేసే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. అంటే ఇంటర్డే చేయకూడదు యాజ్ పర్ రెగ్యులేషన్స్ ప్రకారం, కానీ వీళ్ళు ఇంటర్డే చేసారు. అండ్ ఏంటంటే షార్ట్ సెల్లింగ్ కూడా చేసారు. కాబట్టి కొన్ని రూల్స్ ప్రకారం వీళ్ళు ఏంటంటే కొన్ని ఇల్లీగల్ ప్రాఫిట్స్, అంటే 4,843.57 crores అనేది వీళ్ళకు ఇల్లీగల్ ప్రాఫిట్ వచ్చింది. అంటే వీళ్ళకు యాక్చువల్గా లీగల్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు వాళ్ళు చేయనీకే. కాబట్టి వీళ్ళు చేసారు కాబట్టి సెబీ ఏం చేసిందంటే వీళ్ళకు ఫైన్ చేసింది. అంటే ఏదైతే ఇల్లీగల్ ప్రాఫిట్ వచ్చిందో అది అనేది మొత్తం ఇవ్వాలని వాళ్ళను ఫైన్ వేసింది. అండ్ వీళ్ళ ఇవి నాలుగు ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ను, ఎల్ఎల్సీలను ఏం చేసిందంటే సెబీ అనేది మొత్తం బ్యాన్ చేసింది. వాళ్ళ అకౌంట్లని ఫ్రీజ్ చేసి ఎప్పుడైతే వీటికి రిప్లై ఇస్తారో వాళ్ళకి అనేది అకౌంట్స్ అనేది అన్ఫ్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఒకటే రోజు లేకుంటే విత్ ఇన్ ఈ యాక్టివిటీ అంతా ఎక్కువ చేసిందంటే ఎక్స్పైరీ రోజు కానీ, లేకుంటే ఏదైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, లేకుంటే ఐసిఐసి బ్యాంక్ కానీ రిజల్ట్ వచ్చినప్పుడు కానీ, లేకుంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ రిజల్ట్ వచ్చినప్పుడు ఒకటే రోజు చాలా ర్యాండమ్గా వ్యారీ చేయడం కానీ, ఆ వ్యారీ చేయడం వల్ల చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ అందులో ట్రాప్ అయ్యి వాళ్ళు డబ్బులను కోల్పోయినారు ఫ్రెండ్స్. అండ్ ఇందులో సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే ఒకటే రోజు వాళ్ళ చేంజ్ చేయడం అన్నట్టు. అంటే ఒకటే వాళ్ళ కంపెనీలో 4 ఉన్నాయి కదా, అందులో 4 ఒకరేమో అమ్ముతారు, ఒకరు కొంటారు. అంటే దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా స్పెక్యులేషన్ మోడ్కి వెళ్ళి వాళ్ళు మార్కెట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది 43,000 ఫ్రెండ్స్. అంటే వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది చూడండి, మళ్ళీ వాళ్ళ దగ్గర క్యాపిటల్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసమని వాళ్ళంతా హై ప్రాఫిట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. అండ్ వీళ్ళు ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ కాబట్టి వీళ్ళు మాన్యువల్గా ఏముండదు. కాబట్టి వీళ్ళకు ఒక ప్రాసెస్ ప్రకారం ఫాలో అయ్యి ఒక ప్రాసెస్ వాళ్ళు క్రియేట్ చేస్తే క్షణాల్లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ వీళ్ళు ఏంటంటే లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్తో ఒకవేళ వాళ్ళు మార్కెట్ పై తీసుకెళ్ళాలనుకుంటే వాళ్ళు మార్నింగే లాస్ట్ ట్రేడింగ్, అంటే లాస్ట్ డే ఎప్పుడైతే అది సపోజ్ ₹1 దగ్గర ఒక ₹10 దగ్గర క్లోజ్ అయ్యంటే వాళ్ళు బై చేయడం ₹12 అంటే దానికంటే ₹2 ఎక్కువ పెడతారు. కాబట్టి ఏం చేస్తుంటే ఒకటేసారి స్టాక్స్ అనేది షూట్గా పెరుగుతాయి. ఆ షూట్ చేసినప్పుడు ఏంటంటే ఇండెక్స్ కూడా దానికి ఈక్వలెంట్గా పెరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వీళ్ళు ఏంటంటే అండర్లైయింగ్ సెక్యూరిటీస్ను స్పెక్యులేట్ చేసి ఇండెక్స్ మ్యానిపులేట్ చేసారు, లేకుంటే ఇండెక్స్ మ్యానిపులేట్ చేసి అండర్లైయింగ్ సెక్యూరిటీని తగ్గించారు. అంటే ఒక్కోసారి ఇండెక్స్ను అమ్మడం కానీ, లేకుంటే ఇండెక్స్ చేయడం వల్ల ఏంటంటే అరే ఇండెక్స్ పెరుగుతుంది అని స్టాక్స్లో ఉంటారు, వాళ్ళు ఏదైనా స్టాక్లు అమ్ముతారు. ఏంటంటే ఇది ఒకటే రోజు ఒకటే టైము వాళ్ళు ఒకటే టైప్ ఆఫ్ స్టాక్స్లో డిఫరెంట్గా, అంటే ఇండెక్స్లో బేరిష్గా, స్టాక్స్లో బులిష్గా, అంటే ఇట్లా డిఫరెంట్ చేయడం వల్ల చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ టాప్ అయ్యారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మనం ఇలాంటి ట్రాప్లో పడకుండా ఉండాలి. అసలు ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటే ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఏంటంటే ఆశ. మనిషికి ఏంటంటే తొందరగా క్విక్గా రిచ్ అవ్వాలనుకుంటాడు, కానీ క్విక్గా రిచ్ అవ్వాలనుకున్నప్పుడు, తొందరగా కావాలనుకున్నప్పుడు ఏంటంటే మనం కొన్నిసార్లు మనం ఒక 10 సార్లు మనం మంచిగా ప్రాఫిట్ రావచ్చు, కానీ ఒకసారి మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వడం వల్ల మనం ఒకటేసారి ఈ 10 times వచ్చిన ప్రాఫిట్ని ఒకటేసారి మనం బెట్ చేస్తాం. ఆ 11th time అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది మనం తొందరగా రిచ్ కావాలనే కార్యక్రమంలో ఆ క్రమంలో మనం తొందరగా పూరవుతాం. ఎందుకంటే మనకు ఆశ అనేది చాలా ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే షార్ట్ టర్మ్లో కిక్ ఇవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మనకు చాలా వరకు పెయిన్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు లాంగ్ టర్మ్ గెయిన్ కావాలంటే మాత్రం షార్ట్ టర్మ్లో మనం మంచిగా ఒక లాజికల్గా, ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసామనుకుంటే మనకేంది లేకుంటే ఇండెక్స్ ఫండ్లో పెట్టడం కానీ, లేకుంటే స్టాక్ మార్కెట్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే స్టాక్స్ కొనాలనుకుంటే నిఫ్టీ 50 కానీ, నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ ఆ స్టాక్స్ కొనుక్కున్నాం అనుకో, నీకు ఎటువంటి టెన్షన్ లేకుండా భయపడే అవసరం లేదు. ఎందుకంటే షార్ట్ టర్మ్లో ఇలాంటి స్పెక్యులేషన్ అంటే హై పాకెట్ మనీ వాళ్ళు, హై పాకెట్ పర్సన్స్ చాలా చేస్తారు. అలాంటప్పుడు మన కంపెనీలు మంచిగా ఉంటే
ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటే మన లాంగ్ టర్మ్లో మనం హెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే మనకు యాక్చువల్గా ఏంటంటే అసలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వెళ్ళకపోవడం మంచిది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వెళ్ళకపోవడమే మనకు చాలా మంచిది. ఎందుకంటే ఇది ఒకటే రోజులకు టెన్షన్ అంటే మనకు ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకుంటే మనం పెట్టిన క్యాపిటల్ మొత్తం పోయి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ప్రీమియం కానీ అటు ఇటుగా హై స్పెక్యులేషన్ అయినప్పుడు మనకు వచ్చే ప్రీమియం కూడా చేంజ్ అవుతుంది. ఆ ప్రీమియం చేంజ్ అయినప్పుడు ఏంటంటే మనకు క్యాపిటల్ కావాలి. అప్పుడు క్యాపిటల్ లేకుంటే ఏమవుతుంది, అప్పుడు బ్రోకరు స్క్వేర్ ఆఫ్ చేస్తాడు. లేకుంటే మనకు ఉన్న క్యాపిటల్ మొత్తం పోతుంది, జీరో క్యాపిటల్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి చాలామంది బిగ్ ఇన్వెస్టర్స్ చేసే కార్యక్రమం కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఎంత కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం మనం లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయాలంటే మనం మంచి స్టాక్స్ కొనుక్కొని, లేకుంటే మనకి ఏంది లేకుంటే ఇండెక్స్ ఫండ్స్ కానీ, లేకుంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంతవరకు మీరు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను ఇలాంటి కాన్సెప్ట్ ప్రతి వారం ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అంటే బేసిక్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కానీ, లేకుంటే ఇట్లాంటి మనకు కొన్ని తెలిసి ఉండాలి మనకి ఎట్లాంటి గేమ్ అంటే. అండ్ కాబట్టి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కాన్సెప్ట్ మీకు మంచిగా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.